కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ ఈట్ల కిషోర్ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్నికల విధులపై అందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టేలా అధికారులు, బిఎల్ఓలు కృషి చేయాలని, వాటికి తగినట్లు బూత్ లెవెల్లో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఎపిక్ కార్డ్స్, మనకు తెలుసు ఎలక్షన్ సంబంధించినటువంటి ఎపిక్ కార్డ్స్ ఇప్పుడు పీవీసీ ఎపిక్ కార్డ్స్ వస్తున్నాయి. అంటే అఫ్ కోర్స్ ప్లాస్టిక్ మనకు తెలుసు కదండి. ఆ కార్డ్స్ అకౌంటబిలిటీ ఫర్ ఎ ఎర్రర్ ఫ్రీ రోల్ ఇన్ హిస్ పార్ట్ ఏరియా, వాళ్ళకి కేటాయించబడినటువంటి ఏరియాలో ఏ విధమైనటువంటి లోపాలు ఎర్రర్ వుడ్ గో ఏ లాంగ్ వే ఇన్ బూస్టింగ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఎలక్టరల్ ప్రాసెస్. మన యొక్క అప్రోచ్ చూడండి, ఓటర్ ఎవరైనా సరే మన దగ్గరికి రావడానికి ఓటర్కి అతనికి సంబంధించిన ఓటు హక్కుకి సంబంధించింది ఏదైనా సరే ఎవరిని అడుగుతారంటే ఏ సిగ్నిఫికెంట్ బ్రిడ్జ్ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద లార్జ్ పబ్లిక్ హ్యాండ్స్. బిఆర్ఓకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అదే చెప్తున్నా. ఏదో ఉద్యోగంలోకి వచ్చాం కదా కాబట్టి పై అధికారి చెప్తున్నారు కాబట్టి చేయటం అనేది కాదు. కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ 30 సంబంధించి ఏదైతే బిఎల్ఓస్ 264 మంది ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ఏఎల్ఎంటీసీ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించి నాకు క్లైమ్స్ కానీ, తర్వాత పోలీస్ స్టేషన్ సంబంధించి ఎంఈటీసీ కానీ, తర్వాత ఏదైతే క్రిటికల్ వనరబుల్ ఏరియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, వాటన్నిటికి సంబంధించి ఈరోజు ట్రైనింగ్ జరుగుతుంది. అదేవిధంగా నిన్న కూడా సర్కిల్ ఆఫీసర్స్ అందరికీ కూడా సర్కిల్ ఆఫీసర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్స్లో అంతా కూడా స్మూత్గా కండక్ట్ చేయడం కోసం అన్ని టీమ్స్ కూడా గౌరవ సిఇఓ గారి అధ్యక్షతన వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వాళ్ళు మాకు ఆ డేటా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎలక్షన్ స్మూత్గా కండక్ట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం.